యేసుక్రీస్తు. ఈ పేరు అంటే చాలామందికి భయం. యేసుక్రీస్తు ఈ పేరంటే చాలామందికి ఇష్టం. యేసుక్రీస్తు ఈ పేరంటే చాలామందికి జలసి, అసూయ. యేసుక్రీస్తు ఈ పేరంటే చాలామందికి అసహ్యం కూడా. ఇంకా చెప్పాలంటే ఈ పేరు తలవని మనిషి, ఈ పేరు వినబడని ప్రాంతం, ఈ పేరు పలకని దినం ఈ ప్రపంచ చరిత్రలో లేదు ఆయన పుట్టిన దగ్గర నుంచి. ఇంకా చెప్పాలంటే ఈ పేరు లేనిదే మనిషికి ఏది గడవదు. ఒక డాక్యుమెంటు ఆయన పేరు లేకుండా జరగదు, ఒక ఆఫీస్ వర్క్ ఆయన పేరు లేకుండా జరగదు. ఏ పని జరగాలన్నా ఆయన ఉండాలి. అతిశయోక్తి కాదు, నిజమే. ఎందుకంటే మనిషి ఫాలో అవుతున్న క్యాలెండర్, మనిషి ఫాలో అవుతున్న కాలచక్రం ఆయనను బట్టి రూపొందించబడినదే. ఈరోజు ఒక డేట్ మనం వేసాము అంటే మనమే కాదు, ప్రపంచం అంతా ఒక డేట్ వేస్తుంది. ఆయనను నమ్మిన వారైనా కావచ్చు, నమ్మని వారైనా కావచ్చు, ఆయనను విశ్వసించకపోయినా, అసహించుకున్నా, ద్వేషించినా, ఆయన లేకుండా మాత్రం వాళ్ళకి రోజు గడవదు. ఎందుకంటే డేటు వేయాలి గనక. ఇంత గొప్ప నామము ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామములోనూ లేదు. అలాంటి ఆయన ఎందుకంత ఘనత ఆయనకి, ఎందుకంత ఘనత పేరుకి? ఈరోజు ఆయన పేరు లేకుండా ఒక దినం ఎందుకు గడవటం లేదు, ఒక క్షణం ఎందుకు గడవటం లేదు? ఎవరైనా ఎందుకు ఇంతగా 2000 సంవత్సరాల నుంచి ప్రపంచంపై ఇంత ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు? ఎందుకు ప్రపంచ చక్రవర్తులు దాసోహం అన్నారు? ఎందుకు ప్రపంచ ప్రజ ఆయన పాదాల చెంతకు పరుగులు తీయడానికి ఇష్టపడుతున్నారు? అంటే ఆయనకున్న గుణములు, ఆయన సాధించిన విజయాలు, ఆయన చేసిన త్యాగము, ఇవన్నీ ఒక ఎత్తు. ఆయనలో ఈ ప్రపంచం చెప్పే ఒక మాట, క్షమ. యేసుక్రీస్తులో ఉన్నది క్షమ. క్రీస్తు క్షమాయుగం. చాలామంది యేసుక్రీస్తు గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న స్పెషల్ గుణం, ప్రత్యేకత క్షమాగుణం అంటారు. ఏమంటే ఒక కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, ఆ వీడియో ఉంటే చూపించండి అన్న. అలాగే ఒక మంతెన సత్యనారాయణ రాజు, అలాగే ఒక రజనీకాంత్, అలాగే ఒక పవన్ కళ్యాణ్, అలాగే ఒక మనకు తెలిసిన వాళ్ళ పేర్లు, ఇక ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెబితే చాలా ఉంటుంది. వారందరి మాటలలో ఆయనకున్న విశేషమైన గుణం, విశేష లక్షణం, ఆయనలోని గొప్పతనం క్షమాగుణం మొదట అంటారు. క్షమాగుణం. ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? క్షమ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఏమంటే క్షమ అనేది లేకపోతే ప్రపంచానికి, మనిషికి మనుగడ లేదు. క్షమ అనేది లేకపోతే మనిషికి మనుగడ లేదు. మనిషి చేసే పొరపాట్లు మర్చిపోవాలి, దాన్ని క్షమించడం అంటారు. మర్చిపోవాలి. మనిషి చేస్తున్న తప్పులు మర్చిపోవాలి. ఒక తల్లి బిడ్డను క్షమించాలి, లేకపోతే ఆ బిడ్డ మనుగడకు ప్రశ్నార్థకం అవుతుంది, మనుగడే. ఒక భార్య భర్తను క్షమించాలి, లేకపోతే వాళ్ళ బంధమే ప్రశ్నార్థకం అవుతుంది. ఒక భర్త భార్యను క్షమించాలి, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని క్షమించాలి, ఒక యజమాని దాసుడిని క్షమించాలి, లేకపోతే వ్యవస్థలు నడవవు. ఫర్గివ్నెస్, ఫర్గెట్ ఇట్, ఫర్గివ్నెస్. చేసిన ఆ ఘోరాల్ని, నేరాల్ని, తప్పుల్ని, దోషాల్ని మరిచిపోక కంటిన్యూ చేస్తే, పగ సాధించాలనుకుంటే అసలు ఈ భూమి మీద ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోవడానికి మనం ఉండేవాళ్ళం కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, దీన్నే క్షమాగుణం అంటారు. దీనిని ప్రపంచంలో ఆకాశమంత పతాక స్థాయికి, తారాస్థాయికి, అంటే నక్షత్రాలంత ఎత్తుకి, తారాస్థాయి అంటే నక్షత్రాలంత ఎత్తుకి,
పతాక స్థాయికి అంటే చాలా ఎత్తుకి అని అర్థం. తీసుకువెళ్ళి మనిషికి క్షమ నేర్పిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. చాలామంది అండి యేసుక్రీస్తు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తు గురించి స్టడీ చేశాను, ఏ చరిత్రకారుడు చెప్పలేదు. యేసుక్రీస్తు అసలు చరిత్ర పురుషుడే కాదు, ఆయన చరిత్రలో లేడు. యేసుక్రీస్తు అనేది ఒక కల్పిత పాత్ర. పాత్ర కల్పితమా? ఆయన పాత్ర కల్పితమా? ఎంతమంది హిస్టోరియన్స్ చెప్పారు, ఎన్ని రుజువులు ఉన్నాయి? ఇవేవి చదవని మూర్ఖుడు ఒక ఆయన ఉన్నాడులేండి, పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, ఈరోజు ప్రపంచంలో అనేక మంది పెరుగుతున్నారు, ముఖ్యంగా మన దేశంలో కూడా. ప్రియులరా, యేసుక్రీస్తు అనే ఒక మహనీయుడు ఈ భూమి మీద పుట్టాడు, బ్రతికాడు, ఈ ప్రపంచంలో తనదైన శైలిలో ముద్ర వేశాడు అనడానికి రుజువు, ఆధారం, చారిత్రక ఆధారం క్షమ. ఈ భూమి మీద ప్రజెంట్ కనబడుతున్న క్షమ, ఫర్గివ్నెస్, క్షమ, అది ఆయన నేర్పిందే. ఈ భూమి మీద అండి కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు వాళ్ళకున్నటువంటి భావజాలాన్ని బట్టి వాళ్ళని హ్యూమనిస్టులు అని పిలుస్తారు. మానవతావాదులు. హ్యూమనిస్ట్ అంటే మానవతావాది. ఈ మానవతావాదులు ఏం మాట్లాడతారో జాగ్రత్తగా వినండి. ఏ ఇజం వచ్చినా, హ్యూమనిజం వచ్చినా, ఏమండి, లేదంటే మావోయిజం వచ్చినా, లెనినిజం వచ్చినా, మరొక ఇజం వచ్చినా వాదాలు. ఈ ప్రపంచంలో మనుషుల మధ్య చాలా రకాల వాదాలు, వివాదాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఎన్నో వచ్చాయి. శాస్త్రం కావచ్చు, ఏమండి, మతం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఇంకే వాదమైనా కావచ్చు. మనుషుల నుంచి పుట్టుకొచ్చే ప్రతి వాదం వెనక ఒకటే రీజన్, దేవుణ్ణి ప్రపంచంలో లేకుండా చేయడం. ఒక శాస్త్రం దేవుడు అన్న భావాన్ని ప్రపంచంలో తుడిచిపెట్టాలి, అది దాని యొక్క లక్ష్యం, దాని బిహైండ్ టార్గెట్ అదే. ఒక మావోయిజం, లెనినిజం దేవుడు అన్న భావానికి అర్థం లేకుండా చేయాలి. ఒక హ్యూమనిజం దేవుడు అన్న పదమే ఈ ప్రపంచంలో లేకుండా చేయాలి. నాస్తికత్వం, హేతువాదం ఏదైనా కావచ్చు, కానీ ఆయన జాడలు లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేకపోయారు. మానవతావాదులు ఏమంటారంటే, ఏమండి, మానవత్వం గొప్పదండి, మానవత్వం గొప్పది, మానవత్వం గొప్పది, మానవత్వం గొప్పది, మానవత్వం గొప్పది. ఇంతకీ ఏంటి మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే ఏంటి? మానవుని తత్వం, దాన్ని మానవత్వం. మానవుని తత్వం గొప్పదా? వాళ్ళ దృష్టిలో మానవత్వం గొప్పదని ఎందుకంటారంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎవరైనా రోడ్డు మీద ప్రమాదంలో చిక్కుకుంటే ఆ దారిన పోయేవాళ్ళు వెంటనే స్పందించి సహాయం చేశారనుకోండి. ఉదాహరణకు ఏదో స్కూల్ బస్సు పడిపోయింది, పిల్లలు ఉన్నారు, హాహాకారాలు చేస్తున్నారు. వెంటనే చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు పరుగులు తీసుకొని వచ్చి ఆ బస్సులో ఉన్న పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ సేఫ్గా తీసుకొచ్చారనుకోండి. ఆ నెక్స్ట్ డే కానీ, ఆ తర్వాత లేదా న్యూస్లో కానీ, స్పాట్ న్యూస్లో కానీ ఏమని వాళ్ళు న్యూస్ వేస్తారో తెలుసా? మానవత్వం పరిమళించిన వేళ. ఏం చేశారట? వాళ్ళు సహాయం చేశారు. మానవత్వం పరిమళించిన వేళ అంటే, మానవత్వం అంటే సహాయం చేయడం, జాలి చూపించటం, దయ చూపించటం, ఇది మానవత్వం అన్నారు. ఓకే, ఒకవేళ సహాయం చేయకుండా పడిపోయిన, యాక్సిడెంట్ అయిపోయి రక్తం ఓడుతున్నామని సెల్ఫీలు తీస్తున్నాను అనుకోండి, ఈ మధ్య ఇది జరుగుతుంది. వాడి ప్రాణం పోతుంది, వెంటనే స్పందిద్దాము, ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్దాము, రక్తం వెళ్ళిపోతే ప్రాణమే పోతుంది అనేది లేకుండా, మాకెందుకు లేని నిమ్మకు నీరెత్తినట్లుగా అనే సామెత ప్రకారం ఏమంటే ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో రోడ్డు మీదే ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, హాస్పిటల్కి సరైన టైంకి తీసుకెళ్ళి వైద్యం అందించకపోవడం వల్ల. అప్పుడు దీన్ని ఏమంటారో తెలుసా? మానవత్వం మంట గలిసింది అంటాడు. ఎవడు?
వీడు కూడా అక్కడుండి వీడియో కవరేజ్ చేస్తున్నాడు. ఎవరో మీడియా వాడు. మానవత్వం పరిమళించింది అని వీడియో కవరేజ్ చేసిన వాడు వీడే. మానవత్వం మంట కలిసిందన్న వీడియో కవరేజ్ చేసిన వాడు వీడే. వాళ్ళందరూ సెల్ఫీలు తీస్తున్నారన్నది ఇతను వీడియో తీశాడు, కానీ ఇతను కూడా సహకరించలేదు. విచిత్రం ఏంటంటే మానవత్వం పరిమళించిందన్నారు, మానవత్వం మంట కలిసింది అన్నారు. మొత్తానికి మానవత్వం అంటే ప్రేమ చూపించటం, దయ చూపించటం, జాలి చూపించటం, క్షమించటం, ఇలాంటి మంచి మంచి లక్షణాలను మనుషులు మానవత్వం అని పిలుస్తున్నారు. ఇది మానవత్వమా? మానవత్వమా? బైబిల్ను చూస్తానండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు మాకు నేర్పింది ఏంటో తెలుసండి. ఏ విషయమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భమైనా దానిని బైబిల్ దగ్గరికి తీసుకురండి. ఒక శాస్త్రమా, అదేదైనా కొత్త సంగతి చెప్పిందా, బైబిల్ దగ్గరికి తీసుకురండి. ఒక నాస్తిక హేతువాదమా, అదేదైనా ఒక విషయాన్ని చెప్పిందా, బైబిల్ దగ్గరికి తీసుకురండి. మీడియానా ఏదైనా ఒక సంగతి చెప్పిందా, బైబిల్ దగ్గరికి తీసుకురండి. ఈ భూమి మీద ఒక మనిషి ఏదైనా ఒక దానిని ప్రస్తావిస్తే అది నిజమో అబద్ధమో వాస్తవమో అవాస్తవమో తేల్చుకోవాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. ఎందుకంటే బైబిలు ఒక గైడ్, మనిషికి ఒక గైడ్, మహాజ్ఞానం, అదొక రాజ్యాంగం, అదొక అద్భుతమైన శాస్త్రం, శాస్త్రాలను మించిన శాస్త్రం. ఈ భూమి మీద మానవ మనుగడకే కాదు, మానవ పుట్టుకకే కాదు, మానవ జీవిత కాలంలో ప్రతి సందర్భానికి, ప్రకృతి నుంచి సమాజం వరకు ప్రతి విషయానికి మూలము బైబిల్. కనుక బైబిల్ దగ్గరకు వస్తే వాడు మాట్లాడుతున్నది నిజమా అబద్ధమా, వాళ్ళు మాట్లాడుతున్నది సత్యమా అసత్యమా తేలిపోతుంది. ఇలా మానవత్వం గొప్పది, మానవత్వం గొప్పది, మానవత్వం గొప్పది అనే వాళ్ళని హ్యూమనిస్టులు అని మీరంటే, బాబు గోగినేని మన పాటల్లో కూడా కనపడుతుంటాడు. అతను కూడా ఒక హ్యూమనిస్ట్. ఏదో ఒక ఈవు గురించి చెప్పాడని చెప్పి బైబిల్ నమ్ముతాడు అనుకోకండి, నమ్మడం. ఈ హ్యూమనిస్టులు అంటారు మానవత్వం గొప్పది, దేవుడు లేడు. మానవత్వం గొప్పది, దేవుడు లేడు. కానీ మానవత్వం అని నువ్వు ఏ లక్షణాలకైతే పేరు పెడుతున్నావో ఆ లక్షణాలు మానవుడు అని నువ్వు అంటున్నావే, బైబిల్ దగ్గరికి తీసుకొస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మానవత్వం అనే పదమే వాడలేదండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పదం వాడలేదు, మానవత్వం అనే పదం వాడలేదు. ఒక్కసారైనా ఉండాలిగా, ఒక్కసారైనా ఉండాలి కదా, లేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారి కూడా మానవత్వం అనే పదమే లేదు. పదమే రాయలేదు అని అంటే అసలు ఆ భావన తప్పు అన్నమాట. మంట కలిసిందా పరిమళించిందా అనే తర్వాత సంగతి. అసలు నువ్వు మాట్లాడుతున్న మానవత్వం అనే ఆ భావనే తప్పు. ఒకవేళ ప్రేమ, జాలి, దయ, క్షమ ఇలాంటి గుణాల గురించి మాట్లాడతానంటావా, అయితే నువ్వు వాటికి పెట్టవలసిన పేరు మానవత్వం కాదు. ఎందుకంటే ఈ లక్షణాలు ఏ తత్వానివో తెలుసా, ఎవరివో తెలుసా? దేవునివి. ఈ లక్షణాలు దేవునివి. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి, మీ బైబిల్ తెరిచి బైబిల్లో ఉన్న దేవుని లక్షణాలు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 8. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దయ కలిగిన వాడు, ఇచ్చేవాడు, దీర్ఘశాంతుడు, ఇంకేమన్నాడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు. 145 కీర్తన 8వ వచనం. 145 కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యములలో ఉన్నవి. ఆయన కనికరములు సమస్త కార్యాల్లో ఉన్నవి. నువ్వు మాట్లాడుతున్నవే ఈ కనికరము, ప్రేమ, దయ, కృప, జాలి,
ఇది మానవత్వం కాదు, ఇది దేవుని తత్వం. మానవుడి తత్వం కాదు, దేవుడి తత్వం. ఒకవేళ ఇవి ఏ మానవుడిలోనైనా కనిపించాయా, అయితే అవి దేవుని నుంచి మనిషి పునికి పుచ్చుకున్నాడు. దేవుడు లేకుండా అవి రావు. తండ్రి లేకుండా కుమారుడికి లక్షణాలు, తండ్రి లక్షణాలు కుమారుడిలోకి వస్తాయి, తండ్రి నుంచి వస్తాయి. అలాగే ఈ ప్రేమ, ఈ దయ, ఈ జాలి, ఈ క్షమ, ఈ కనికరం, ఇవి మొదట మన తండ్రివి. ఆయన తత్వం ఇది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోహాను గారు వ్రాసిన పత్రిక, మొదటిగా ఆయన సువార్త రాశాడు, తర్వాత పత్రికలు రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. 5 పుస్తకాలు క్రొత్త నిబంధన కాలంలో, క్రొత్త నిబంధనలో కనబడతాయి ఆయనవి. ఏమంటున్నాడు చూడండి. దేవుని స్వరూపం, స్వభావం ప్రేమ. ప్రేమని దేవుని పిల్లలారా, మానవత్వం అంటే మనిషి ఏదో ఒక ప్రత్యేకత కలిగిన వాడని, మనిషి గొప్పవాడని, మానవుని తత్వం గొప్పదని, మానవత్వమే గొప్పదని, దానికి హ్యూమనిజం అని పేరు పెట్టి, లేదా హ్యూమనిస్టులు మేమని చెప్పుకొని, మానవతావాదం గొప్పది, దేవుడు లేడు అని తప్పుడు ఆలోచనలు చేస్తున్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ప్రేమ, జాలి, దయ, క్షమ, కనికరం ఇవి దేవుని వలన ఉన్నాయి తెలపాలి ఈ 3 దినాలలో. అది మా లక్ష్యం. దేవుడు తప్ప, దేవుని వలన తప్ప, దేవుడు లేకుండా ఇలాంటి మంచి ఉత్తమ లక్షణాలు సమాజంలో లేవు. ఇకపోతే ఈ మానవ సమాజంలోనండి బుద్ధిహీనులైన హ్యూమనిస్టులు ఏమంటారంటే, మానవత్వం గొప్పది అంటూ జంతువుల గురించి, మృగముల గురించి, జంతువుల గురించి, వాటికంటే ప్రేమ లేదట, వాటికి జాలి దయ లేదట, వాటికి ఏమీ లేదట. ఎందుకు హ్యూమనిస్టులు గొప్పవాళ్ళు, హ్యూమనిజం గొప్పది లేదా మానవతావాదం గొప్పదని ఎందుకంటున్నారంటే, మిగిలిన జంతువుల కట్ట ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు అనుకుంటున్నారు వీళ్ళు. ప్రియులరా, మనిషి ఎప్పుడు అజ్ఞానండి. తాను ఎరగని విషయాలు, తాను పరిశీలించని విషయాలు, తన పరిశీలనకు పరిశోధనకు అందని విషయాలు మాట్లాడడంలో మనిషి ఎప్పుడు ముందుంటాడు. అజ్ఞాని గనక మాటలాడడానికి నిదానించు, వినడానికి నువ్వేం చేయి, వేగిరపడు. మనిషి అజ్ఞానంతో మాటలాడడానికి చూస్తున్నాడు, దేవుని మాట పక్కన పెట్టాడు. జంతువులలో ప్రేమ లేదా? ఎన్ని ఆధారాలు చూపించమంటారు తెలుసా? ఎందుకు జంతువుల్లో ప్రేమ ఉందంటున్నానంటే, రోమాపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి ఒకసారి చదవండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం 19 నుంచి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది మనుష్యుల మధ్య విషిదమై ఉన్నది, దేవుడే అది వారికి విషిదపరిచెను. ఆయన దృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, దేవుని తత్వం, దేవుని తత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో వాటిని ఆలోచించు నువ్వు, అందులో నిక్షిప్తమై ఉంది. ఆయన దాన్ని నిక్షిప్తం చేశాడు. నువ్వు పరిశీలిస్తే నీకు అది విషిదమవుతుంది. దేవుడే దాన్ని నీకు విషిదపరుస్తున్నాడు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన క్లియర్గా అర్థమవుతుంది. తేటపడ్డం అంటే తేటపరచబడుచున్నది అంటే దేవుని లక్షణాలు, ఈ ప్రేమైన, ఈ దయ అయినా, ఈ క్షమైన, ఈ కనికరమైన, ఈ జాలైన, ఏదైనా దేవుని లక్షణాలు. అది దేవుని లక్షణమే తప్ప మనిషి సొంతం అనుకోవద్దు. ఇది మానవత్వం కాదు, దేవుని నుంచి మనిషికి ఇవ్వబడింది. జంతువుల్లో కూడా ఉంటుందండి, దేవుడు పెట్టాడు ఆయన లక్షణాన్ని, జంతువులలో కూడా పెట్టాడు. ఒక వీడియోని స్క్రీన్ మీద మీకు ప్లే చేస్తారు, ఒకసారి చూడండి. జంతువులను చూసి అవన్నీ క్రూరమైనవి. ఏమంటే ఆకలేస్తేనే వేటాడుతుంది సింహం, ఆకలేస్తేనే. జంతువుల గురించి, మృగాల గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఇష్టపడనండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు మృగములను విచారించుము అవి నీకు బోధించును అన్నాడు. మృగములను విచారించు అంటే నీకు బోధ ఇవ్వగలిగిన స్థాయిలో అవి ఉన్నాయి, నీకు బుద్ధి చెప్పే స్థాయిలో అవి ఉన్నాయి, నీకు జ్ఞానం చెప్పే స్థాయిలో అవి ఉన్నాయి. విచారించు, అవి నీకు బుద్ధి చెప్తాయి అన్నాడు. ఒక మాట చెప్పి వీడియో ప్లే చేస్తాను. ఒక్క మాట చెప్పి, జంతువులు, మనుషులండి, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో కాదు, ముఖ్యంగా సమాజంలో, నేటి సమాజం అందాం,
ఆడపిల్లలకు అస్సలు రక్షణ లేకుండా పోయిందండి. ఎక్కడ చూసిన సామూహిక అత్యాచారాలు, అత్యాచారం. ఒక జంతువు ఉందనుకోండి, దాని మేటింగ్ పీరియడ్ ఉంటుంది, దాని బ్రీడింగ్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఒక జంతువు మరో జంతువుని ఆకర్షిస్తుంది. ఒక ఆడకప్ప దాని బ్రీడింగ్ పీరియడ్ వచ్చినప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తుంది ఆ వర్షంలో, అప్పుడు మగ కప్పను సమీపిస్తుంది. అలాగే జంతువులు ఎదకు రావడం అంటారు, బ్రీడింగ్ పీరియడ్, అప్పుడు మాత్రమే మరో జంతువు సమీపిస్తుంది. ఒకవేళ ఆ జంతువుకి ఇష్టం లేకపోతే అది కొమ్మిసిరితే వెళ్ళిపోతాయి తప్ప. ఎక్కడైనా న్యూస్ విన్నారా? ఒక ఆవునండి 10 ఎద్దులు దారిలో వెళుతుంటే ఆటంకపరిచి అత్యాచారం చేశాయి అని ఎక్కడైనా న్యూస్ విన్నారా? వింటారా ఎక్కడైనా? ఒక కప్పని 10 కప్పలు దారి కాచి అత్యాచారం చేసి అని వింటారా? మనిషి. ఎందుకు దేవుడు చెప్పిన మాట అబద్ధం కాకూడదు. మనిషికి స్వతంత్రతనిస్తే మనిషి తప్పు చేస్తున్నాడు. మనిషికి దేవుడు తన లక్షణాన్ని పెట్టి స్వతంత్రతనిచ్చాడు, కానీ జంతువులలో మాత్రం ఆ లక్షణం కనబడుతుంది. ఇప్పుడు చూడండి, దేవుని తత్వము ప్రకృతిలో కూడా ఎలా కనబడుతుందో దేవుడు చెప్పిన మాట వీడియో చూద్దాం ఒకసారి. స్టేజ్ మీద ఉన్న లైట్స్ ఆపండి, స్టేజ్ దగ్గర ఉన్న లైట్స్. ఏమండి, ఒక ఆ దూడండి, ఒక చిన్న దూడ, కాల్ఫ్ అంటారు దాన్ని. ఏమండి, సింహం వేటాడుతుంది, దానికి ఆకలైంది, సింహానికి ఆకలైంది, వేటాడుతుంది. చివరికి ఏం జరుగుతుందో చూడండి. వేరే వాళ్ళు వీడియో తీస్తున్నారు. దొరికిందండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, కొంచెం పౌజులో పెట్టండి. ఏమంటే ఇక్కడ ఏం జరిగిందంటే, తీరా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ లేగదూడ తన తల్లి అనుకొని పాల కోసం వెతుకుతుంది సింహం దగ్గర. ఎప్పుడైతే తన తల్లి అనుకొని పాల కోసం వెతుకుతుందో ఈ సింహంలో తల్లి ప్రేమ బయటపడింది. అంతేనండి, ఆకలితో ఉన్న సింహం ఆ దూడను తన బిడ్డలాగా చేర్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఆశ్చర్యపోతారు. తినడం మానేసిందండి. ఈలోగా ఇంకో సింహం వస్తూ ఉంటుంది చూడండి, దీన్ని పట్టుకెళ్ళడానికి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. మరొక సింహం వస్తూ ఉంటుంది. ల్యాప్టాప్ పోయింది నాన్న, డిస్ప్లే పోయింది నాన్న. పవర్ ఇవ్వలేదు. లైట్స్ ఆన్. ప్రియులారా, క్షమించండి, పూర్తి వీడియో చూపించలేకపోయాను. నిజంగా అండి, ఆకలితో ఉంది. ఏ జంతువైనా ఆకలితో ఉన్నప్పుడు వేటాడుతుంది, కానీ మనిషి నిజంగా జంతువుకి మృగానికి ఉన్న నీతిని మనిషి మర్చిపోయాడు. నిజం చెప్పాలంటేనండి, తన స్వరూపమందు తన పోలిక చొప్పున పూర్తిగా సృష్టించింది మనిషిని. కానీ మనిషి దేవుని తత్వాన్ని కోల్పోయి రాక్షసుడిగా మారాడు.
కానీ జంతువులు, ప్రకృతి దేవుని లక్షణాలను, దేవునిలోని ప్రేమను, దేవునిలోని క్షమను, దేవునిలోని జాలిని, దేవునిలోని తత్వాన్ని ఈ ప్రకృతి చూపిస్తుంది. ప్రకృతి చూపిస్తుంది. ఒక లేగదూడ తన ఆకలి కొరకు దొరికిందని వెంటాడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లేగదూడ తల్లిలాగా తన తల్లి అనుకొని స్పర్శిస్తున్నప్పుడు తనలోని తల్లి భావన, తనలోని మాతృప్రేమ, ఆ సింహం అండి అది. నువ్వు క్రూర మృగం అంటావు, కానీ దానిలోనే ప్రేమ చూసారా ఎంత బాగుందో. దానిలోని ప్రేమ చూసారా. ఈలోగా మరొక సింహం అండి దాన్ని తిందామని దాన్ని సమీపిస్తూ ఉంటే దానిని కూడా లైట్స్ ఆఫ్ అండి, ఒకసారి ప్లే చేయండి అన్న, ఒకసారి ప్లే చేయండి. లైట్స్ ఆఫ్, వేదిక మీద లైట్లు ఆపండి. You protect him. No, you got ఇట్ ప్రొటెక్ట్ దిమ్. ప్రొటెక్ట్ చేస్తుందండి. చూసారా చూసారా, ఆ సింహం తినకుండా చేసేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. లైట్స్ ఆన్. ప్రేమైన దేవుని పిల్లలారా, నీ దేవుడు నా దేవుడు, నిన్ను కనిన తండ్రి, నన్ను కనిన తండ్రి. ఆయన భావాలు, ఆయన స్వభావం, ఆయన తత్వం, ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క స్వభావం ప్రేమండి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దేవుడు కనికరం కలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయనలోని ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొని ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికిన క్రీస్తు ఏమన్నాడు తెలుసా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకంటే నేను నా తండ్రిని చూచి, నా తండ్రి ఎలా ఉంటాడో, నా తండ్రి ఏం చేస్తాడో, నా తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో, నా తండ్రి ఎలా ప్రేమిస్తాడో, నా తండ్రి ఎలా క్షమిస్తాడో, నా తండ్రి ఎలా దయ చూపిస్తాడో, ఇవన్నీ నేను నేర్చుకున్నాను. నా తండ్రి వద్ద నేర్చుకున్నవి తప్ప ఇంకేది నేను చేయనన్నాడు. చెప్పాలంటే నిలువెత్తు నా తండ్రి యొక్క స్వరూపం యేసుక్రీస్తులోనికి వచ్చేసింది. అదే హెబ్రీ పత్రికలో 3లో చెప్తాడు, 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలవాడు, దేవుని స్వరూపం కలిగిన వాడైనా. మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు? నువ్వు నేను ఏం చేయగలుగుతున్నావు? ఒక్క వచనం చూసి నేను ముగించేస్తాను. చివరి రోజు ఆలస్యం అయిపోయింది. ఏమండి, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన ఉత్తరంలో, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన ఉత్తరం 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా, ఒకనాడు మనము పోగొట్టుకున్న స్వభావాన్ని కలుగజేయాలని దేవుడు పునఃస్థితి సంబంధమైన లేదా పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిజం ద్వారా, క్రీస్తు ద్వారా మనల్ని రక్షించి తన స్వభావాన్ని మరలా మీలో ధరింపజేయాలనుకుంటున్నాడు. అదే 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తున్నాడు. చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో అదే మాట రిపీట్ చేస్తున్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మనము తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించాడు. మనం ఏ స్వభావంలో పాలివారం అవ్వాలి? ఒకనాడు నీకు ఇవ్వబడిన స్వభావం అదే దేవత్వం, ప్రేమ, క్షమ, దయ, కనికరము, కృప. ఈ లక్షణాలు మన తండ్రివైతే అవి పోగొట్టుకున్న మనం రాక్షసులుగా మారిపోతే, మూర్ఖులుగా మారితే, హింసకులుగా, దోషకులుగా, హంతకులుగా, గర్వాంధులుగా, దేవాంతకులుగా మారిపోతే క్రీస్తు రక్తము చేత మన పాపాలను క్షమించి
మరలా దేవ స్వభావములో పాలివారగునట్లుగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, క్రీస్తును మనకు అనుగ్రహించి మరలా తన స్వభావంలోకి మనల్ని కూడా దైవపు స్వభావంలోనికి మార్చుకుంటున్నాడు. ఆయన మారమంటున్నాడు. ప్రియులరా, ఈ ప్రపంచంలో క్రీస్తు అనే పేరు ఎందుకు నిలిచిపోయిందో తెలుసా? ఎందుకు నిలిచిపోయిందో తెలుసా? మానవులను దైవాలుగా, దైవ స్వభావం కలిగిన వారిగా మార్చకపోతే ఇప్పటికే ప్రపంచం శ్మశానం. అది చేసిన ఆయన క్రీస్తు. ఆ క్రీస్తు వలన ఈ ప్రపంచం ఎంత గొప్పగా నిలబడిందో, లేదా ఇప్పటి వరకు ఎందుకు నిలబడిందో, ఎలాంటి క్షమ వచ్చిందో, ఆ క్షమాయుగం క్రీస్తు ద్వారా ఎలా నడిచిందో ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మనం విందాం. క్రీస్తు ఒకనాడు ఆదాము కాలములో దేవుడు ఆదామును తన స్వభావం, తన స్వరూపమందు సృజించిన ఆ తర్వాత కాలంలో మనిషి దేవుని నుంచి పూర్తిగా వైదొలిగి తన స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా ప్రతి మనిషిలో అదే స్వభావాన్ని నిలబెట్టడానికే క్రీస్తు వచ్చాడు. ఆ క్రీస్తు యుగం ఎలాంటి యుగమో ఈ 3 దినాలు మీరు వినండి.